క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకందరికీ యేసునామమున వందనాలు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు. ఈ వాక్యములో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉందండి. మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి, ఉన్నదానితో సంతృప్తి కలిగి దేవుణ్ణి మహిమపరచడానికి, ఎవరికో ఏదో ఉందని మనం కృంగిపోకుండా దేవునిలో బలపడడానికి ఇచ్చినటువంటి వాక్యమై ఉంది. కాబట్టి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 16వ వచనంలోని ఈ వచనము ద్వారా దేవుడు మనందరినీ ఆదరిస్తున్నాడు. ముఖ్యంగా రాజైనటువంటి దావీదు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఇదండి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని అంటున్నాడు. అంటే నీతిమంతుడవైన నీవు, నీతిమంతురాలవైన నీవు చాలా తక్కువలో ఉండి దేవుని యందు సంతృప్తి కలిగి జీవిస్తున్నావేమో. దేవుడు దానినే దేవుడు దీవించి ఆశీర్వదించి శాంతి సమాధానములతో నిన్ను నింపి ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం ఏమై ఉంది? నీవు నీతిమంతురాలివి, నీతిమంతుడవైతే ఏ విషయంలో కూడా దేవునిలో సంతృప్తి కలిగి మనం జీవిస్తామండి. అందుకే భక్తిహీనుల దగ్గర ఎంత ఉన్నా, ఎంత ధన సమృద్ధి ఉన్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులున్నా అవన్నీ వ్యర్థము అని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ నీవు కలిగి ఉన్నటువంటి కొంచెమైనా కూడా అది దేవునికి లోబడి ఉండడమో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమో, దేవుని మీద ఆధారపడడమో, కలిగిన విశ్వాసమును బట్టి దేవుణ్ణి హత్తుకొని జీవించడమో ఏదైనా కూడా ఆ కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం దేవుని యందు ఎంతగానో అతిశయించవలసిన వరమై ఉన్నామండి. ఎందుకంటే దేవుని మీద ఆధారపడి ఉన్నాము కనుక నీతిమంతులమై ఉన్నాము అన్న ధైర్యముతో ఈరోజు దేవుని ముందు మనం నిలబడగలం. కాబట్టి దేవుణ్ణి ఆధారం చేసుకొని కలిగి ఉన్న నీతిమంతత్వాన్ని మనం పొందుకొని ఆయనను హత్తుకొని